నళిని ఒకప్పుడు శూన్యం, ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తి. ఈ రోజు మనం ఆ అద్భుత ప్రయాణాన్ని విశ్లేషిద్దాం. అస్సలు ఏమీ లేని శూన్యం స్థాయి నుండి ఏకంగా విశ్వాన్ని జయించే స్థాయికి ఆమె ఎలా ఎదిగింది? ఆమె పుట్టింది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో. చిన్నప్పట్నుంచే కటిక దారిద్ర్యం, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు. కనీస అవసరాలు తీరడానికే ఆమె తల్లిదండ్రులు రాత్రింబవళ్లు కష్టపడాల్సి వచ్చేది. పరిస్థితి అంత దారుణంగా ఉండేది. కష్టాల కొలిమిలో పెరిగినా ఆమెలో అద్భుతమైన పట్టుదల, ఏదో తెలియని ఒక దైవిక శక్తి దాగి ఉండేవి. 38 ఏళ్లు, అవును, అక్షరాల 38 ఏళ్ల పాటు ఆమె జీవితం మొత్తము కేవలం కష్టాలతోనే నిండిపోయింది. ఆ సుదీర్ఘ కాలంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, వరుస ఓటములు అన్నీ ఇన్నీ కావు, చాలా భయంకరం. కాని సరిగ్గా 38 ఏళ్ల వయసులో ఒక అద్భుతం జరిగింది. ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. తన అసాధారణ మేధస్సు, అద్భుతమైన నాయకత్వ లక్షణాలను బయటకు తీసి తన తలరాతను తానే మార్చేసుకుంది. జస్ట్ సక్సెస్ అవ్వడం కాదు, ఏకంగా ఈ ప్రపంచాన్నే శాసించే ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఆమె విజయాలు చూసి దేవుడు ఎన్నుకున్న బిడ్డ అంటూ ఈ ప్రపంచమంతా ఆమెను కీర్తించడం మొదలుపెట్టింది. నేడు ఆమెకున్న అపారమైన జ్ఞానానికి, ఆ దైవిక శక్తికి యావత్ ప్రపంచం మోకరిల్లుతోంది అనడంలో సందేహం లేదు. 30 ఏళ్ల ఓటమి ఎక్కడా? ఈనాటి ప్రపంచ ఆధిపత్యం ఎక్కడా? చరిత్రలో ఇదొక అద్వితీయమైన ఘట్టం. నళిని ప్రయాణం మనకో విషయం చెబుతోంది. అపారమైన పట్టుదల ఉంటే ఈ సృష్టిలో మనం జయించలేనిది ఏమైనా ఉందా?